నమస్కారం, నేను అరుణ. తాండవ న్యూస్ కి స్వాగతం. సమాజంలో మత సామరస్యాన్ని కాపాడుతూ సాటి మనిషి పట్ల సోదరభావంతో జీవించాలని జమియతే అహ్లే హదీస్ అమీర్ జనాబ్ అబ్దుర్ రహమాన్ దాయి పిలుపునిచ్చారు. తుని పాయకరావుపేటలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన సామాజిక రుగ్మతలు, నైతిక విలువలపై కీలక సందేశాలు అందించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నివేదికలో. తుని పాయకరావుపేటలోని మస్జిద్ ఏఎస్ సత్తార్ ఆవరణలో ముస్లిం సోదరులకు సామాజిక, ఆధ్యాత్మిక అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జమియతే అహ్లే హదీస్ అమీర్ జనాబ్ అబ్దుర్ రహమాన్ దాయి మాట్లాడుతూ నేటి సమాజంలో పెరుగుతున్న సామాజిక రుగ్మతలపై ప్రజలు చైతన్యం అవసరమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవం, సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని, ఉత్తమ నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తి జీవితంలో దైవభీతి, సమాజం పట్ల బాధ్యత ఉండాలని, ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల సుఖ సంతోషాల కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమానికి ముందు మత గురువులను పుష్పగుచ్చాలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రెహమాన్, షేక్ యాకూబ్, నగూర్, ఎంకేఎన్ అహ్మద్, షహరీ, జమియత్ అహ్లే హదీస్ ప్రతినిధులు షేక్ అహ్మద్, అలీబాబ్జీ తదితరులు పాల్గొన్నారు. అనేక రకాలైనటువంటి రుగ్మతలు, తల్లిదండ్రులని వేధించడము, అనేక రకాలైనటువంటి వ్యసనాలకు బానిసైపోయి తమ జీవితాన్ని, భవిష్యత్తుకు దొరబలు చేసుకున్నటువంటి తరుణంలో వారందరినీ ఉత్తమమైనటువంటి నైతిక విలువల వైపు, తల్లిదండ్రుల యొక్క గొప్పతనం గురించి, అన్నదమ్ముల యొక్క అనుబంధం గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి, అనేక రకాలైనటువంటి ఈ ఉత్తమ నైతిక విలువల గురించి ప్రబోధించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. కాబట్టి అందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానితులే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సమావేశాన్ని విజయవంతం చేసి ప్రజలకు హిదాయత్ ప్రసాదించుగాక. దీని ద్వారా మనకు ఈ కార్యక్రమాన్ని ఆమోదయోగ్యంగా జారీ చేయగాక. ఆమీన్. అస్సలాము అలైకుం. అల్హమ్దులిల్లాహ్. తుని పాయకరావుపేట షహరీ జమియతే అహ్లే హదీస్ గురించి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు తరచుగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగా సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, అనేక రుగ్మతలు, మరియు సమాజంతో మన యొక్క సంబంధాలు, మరి ఇతర సమాజంతో మన యొక్క సంబంధాలు ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఆ దైవంతో, అల్లాహ్తో మన సంబంధాన్ని కలిగి ఉండాలి, ఏ విధంగా మనం మన దైవాన్ని గుర్తించాలి, ఏ విధంగా మనం మన దైవాన్ని, అల్లాహ్ని ఆరాధించాలి, మన ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా ఉండాలి, మన భార్యాభర్తల సంబంధాలు ఏ విధంగా ఉండాలి, మన బంధుత్వ సంబంధాలు ఏ విధంగా ఉండాలి, ఇత్యాది విషయాలపై ఒక విధమైనటువంటి జాగృతిని కలిగించడానికి సమాజంలో, ముఖ్యంగా ముస్లిం సమాజంలో ఒక రకమైనటువంటి జాగృతిని కలిగించడానికి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు తరచుగా పెడుతూ ఉంటాం. Tandava News. For more updates, like, share and subscribe.